ఫ్యామిలీకి ఆంజనేయ స్వామి అంటే ఎనలేని భక్తి. వారి ఇలవేల్పు ఆంజనేయ స్వామి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మాత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే పరమ భక్తి. కొండగట్టు అంజన్న అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, మెగా ఫ్యామిలీకి ఆంజనేయ స్వామి కులదైవంలా కొలుస్తారు. మెగా మూవీలో అంజన్న సన్నివేశం కంపల్సరీగా ఉండాల్సిందే. ఆంజనేయ స్వామి విజువల్స్ ఉంటే విజయం ఖాయం అనే విశ్వాసం మెగా ఫ్యామిలీది. ఆంజనేయ స్వామి తల్లి పేరు అంజనమ్మ, పవన్ కళ్యాణ్ తల్లి పేరు అంజనాదేవి కావటం విశేషం. అయితే పెద్ద కొడుకు అసలు పేరు శివశంకర వరప్రసాద్ కాగా చిరంజీవి అని పేరు మార్చారు. దీంతో మెగాస్టార్ అయ్యాడు. ఇక రెండో వాడు నాగబాబు, నటుడు నిర్మాతగా రాణించాడు. మూడోవాడు పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ అయ్యాడు. అన్నయ్య చిరంజీవి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆంజనేయ స్వామి పేర్లు పెట్టుకున్న వీరు ఇటు సినిమాల్లో మెగా బ్రదర్స్ అయ్యారు. మెగా అభిమానులను సంపాదించుకున్నారు. రాజకీయాల్లో కూడా రాణించారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా మెగాస్టార్, యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ రాజకీయ అరంగేట్రం చేసి దేశ రాజకీయాల్లో సంచలనంగా నిలిచారు. చిరంజీవి కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడైతే తమ్ముడు జనసేనాని ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన ఏకైక తనయుడుకు కూడా రామ్ చరణ్ అని ఆంజనేయ స్వామి పేరు పెట్టాడు. రామ్ చరణ్ కూడా తండ్రి చిరంజీవి, చిన్నాన్న పవన్ల ఇమేజ్లను మించి ఎదిగి మెగా పవర్ స్టార్ గా, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. మెగా కుటుంబంలో ఆంజనేయ స్వామి పేర్లతో అన్న వారంతా మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్లుగాను సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వరాలిచ్చే దేవుడని ప్రతీతి. అందుకే అందరూ కొండగట్టు అంజన్నను బలంగా నమ్ముతారు. ఆంజనేయుడంటే అందరికీ శక్తినిచ్చేవాడు. ఇక మెగా ఫ్యామిలీకి ఆంజనేయ స్వామి అంటే అమితమైన భక్తి. సరే, మరి ఇక పవన్ కళ్యాణ్ కు కొండగట్టు అంజన్న అంటే సెంటిమెంట్, ఎంతో నమ్మకం. ఈ విషయం పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పూజ నిర్వహించిన సందర్భంలో మీడియాతో స్వయంగా చెప్పారు. గతంలో ఒకసారి తనకు ప్రాణగండం ఉందని తెలియగానే కొండగట్టుకు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నానని చెప్పారు. 2009 ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికల సమయంలో కూడా తమ ఇలవేల్పుగా భావించే ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాతే ప్రచారం మొదలు పెట్టాలని భావించారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా 2009లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టుకు వెళ్లిన పవన్ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారాన్ని మొదలుపెట్టారు. హుస్నాబాద్ లో భోజనం ముగించుకుని ప్రచారం చేస్తున్న సమయంలో 11 kV విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్ తో పవన్ కింద పడిపోయారు. 30 నిమిషాల వరకు స్పృహలోనికే రాలేదు. ఆ తర్వాత స్పృహలోనికి వచ్చిన తర్వాత పవన్ మళ్లీ ప్రచారాన్ని కొనసాగించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సుల వల్లే అంత పెద్ద ప్రమాదం నుండి తప్పించుకోగలిగానని దృఢంగా నమ్మిన పవన్ అప్పటి నుండి కొండగట్టు ఆలయంపై నమ్మకాన్ని పెంచుకున్నారు. ఆ ప్రమాదంలో అంజన్న దేవుడి దయ వల్ల కేవలం జుట్టు మాత్రమే కాలిపోయింది. తనకు కొండగట్టు పునర్జన్మను ఇచ్చిందని భావిస్తారు పవన్. కొండగట్టు అంజన్న దర్శనం అనంతరం అనుష్ఠుప్ నారసింహ యాత్రకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 31 నారసింహ క్షేత్రాలను దర్శించుకున్నారు. కొండగట్టు అంజనను మనం పవనసుత హనుమాన్ అని కూడా అంటాం. అంజని పుత్రుడు అని కూడా పిలుస్తాం. అంజనమ్మ కడుపున ఆంజనేయ స్వామి జన్మిస్తే పవన్ కళ్యాణ్ కూడా అంజనీదేవి కడుపున పుట్టారు. అందుకే ఇద్దరి పేర్లు ఒకటే. వారి మాతృమూర్తుల పేర్లు కూడా ఒకటే కావటం విశేషం. నాట నుంచి నేటి వరకు కొండగట్టు అంటే జనసేనాని పవన్ కు సెంటిమెంట్ గా భావిస్తారు. ప్రజారాజ్యం పార్టీ ప్రచారం ప్రారంభమైన, వారాహి వాహన పూజ అయినా, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పదవి అయినా అంజన్న దయతోనే వచ్చిందని పవన్ కళ్యాణ్ నమ్మకం. అందుకే అంజన్న సన్నిధిలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. మహామహిమాన్వితమైన దివ్యక్షేత్రమైన అంజన్న ఎవరు ఏ కోరిక కోరినా తీర్చే దేవుడిగా కొండగట్టు అంజన్నను భావిస్తారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఏ పని చేసినా కొండగట్టు అంజన్నకు పూజలు చేసిన తర్వాతనే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో వారాహి వాహనాన్ని జనసేన ప్రచారానికి తీసుకువెళ్లాలి అని భావించినప్పుడు మొదట కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించిన తర్వాతనే వెళ్లారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కొండగట్టుకు వచ్చారు. ఇలా కొండగట్టు అంజన్న పవన్ కళ్యాణ్ కు ఒక సెంటిమెంట్ గా మారారు.
రాళ్ళు చిరంజీవి మొదటి సినిమా అయితే ప్రాణం ఖరీదు ముందుగా విడుదలైంది పేరు మార్చుకోగానే. అలా చిరంజీవి సక్సెస్ అయ్యారు. ఇక ప్రాణగండం నుంచి బయటపడటం, పునర్జన్మ ప్రసాదించిన కొండగట్టు అంజన్న అంటే అందుకే పవన్ కు అంత సెంటిమెంట్. జీవితంలో తన ఉన్నత స్థితికి కారణమైన కొండగట్టు అంజన్నను డిప్యూటీ సీఎం హోదాలో వచ్చి దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు చేశారు పవన్. అందుకే మెగా ఫ్యామిలీకి మెగా దేవుడయ్యాడు కొండగట్టు అంజన్న.